ఒక్క పరీక్ష లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తోంది. ఒక తప్పు, ఒక లీకేజీ, ఒక అవినీతి కొన్ని లక్షల కుటుంబాల కలలను ఛిద్రం చేస్తోంది. ఇది కేవలం పరీక్ష కాదు, ఇది విద్యార్థులపై మోపబడుతున్న మానసిక యుద్ధం. అదే నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష. కానీ ప్రశ్న ఏంటంటే, దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒకే పరీక్ష అవసరమా? ఒకే భాష, ఒకే విద్యా విధానం, ఒకే అవకాశాలు లేని దేశంలో ఒకే పరీక్ష ఎలా న్యాయం అవుతుంది? గ్రామీణ విద్యార్థి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థి, పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లవాడు కోట్ల రూపాయలు ఖర్చు చేసే కోచింగ్ సెంటర్లతో ఎలా పోటీ పడగలరు? నీట్ను పారదర్శక పరీక్ష అంటున్నారు. అయితే ఎందుకు ప్రతి సంవత్సరం ప్రశ్నాపత్రాల లీకేజీలు జరుగుతున్నాయి? ఎందుకు ప్రశ్నాపత్రాలు అమ్ముడవుతున్నాయి? ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఒక ఘటన దేశాన్ని షాక్కు గురి చేసింది. ప్రశ్నాపత్రం అమ్మకం బయటపడింది. దీంతో పరీక్ష రద్దు చేయాల్సి వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. 22 లక్షల మంది విద్యార్థులు నెలల తరబడి కష్టపడి చదివారు. కానీ కొందరి అవినీతి వల్ల అందరి భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. నీట్ కేవలం పరీక్ష కాదు, ఇది విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడి. ఉదయం నుంచి రాత్రి వరకు కోచింగ్, పరీక్ష భయం, ఫలితాల ఒత్తిడి. చాలా మంది విద్యార్థులు డిప్రెషన్ కు గురవుతా ఉన్నారు. కొంతమంది విద్యార్థులైతే ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. ఒక విద్యా విధానం విద్యార్థుల ప్రాణాల కంటే గొప్పదా? వైద్య విద్య అంటే సేవ. అది ఒత్తిడి, భయం, అవినీతితో ప్రారంభం కావాలా? భారతదేశం ఒక సమాఖ్య వ్యవస్థ. ప్రతి రాష్ట్రానికి తన విద్యా విధానం, తన భాష, తన సామాజిక పరిస్థితులు వేరు. అయితే వైద్య విద్య ప్రవేశాల నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు నియంత్రిస్తుంది? ఇది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి భంగం కాదా? రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి హక్కులు ఇవ్వాల్సిందే. వైద్య విద్యలో ప్రవేశాల నిర్ణయం రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలి. మా డిమాండ్స్ చాలా స్పష్టం. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలి. వైద్య విద్య ప్రవేశాల అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకి, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి, పేద విద్యార్థులకి ప్రత్యేక కోటా అమలు చేయాలి. 12వ తరగతి మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు జరగాలి. 12వ తరగతి మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు జరగాలి. ఎందుకంటే ఒక విద్యార్థి 2 ఏళ్ల కష్టం ఒకే రోజు పరీక్షతో కొలవలేం. పాఠశాల విద్య నిరంతర శ్రమ, అదే నిజమైన ప్రతిభకు కొలమానం. విద్యా హక్కు వ్యాపారం కాదు, విద్యార్థుల భవిష్యత్తు ప్రయోగశాల కాదు. నీట్ పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలి. విద్యార్థుల స్వరంగా మనమంతా నిలబడాలి. నీట్ పరీక్ష పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళన ఊపందుకుంది. కాంగ్రెస్, డిఎంకే, విసికే, వామపక్షాలు ఉధృతంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, విసికే పార్టీ అధినేత డాక్టర్ తోల్ తిరుమావల్వన్ గారు మొత్తం ప్రత్యక్షంగా ఈరోజు ఆందోళనలో పాల్గొని దేశవ్యాప్తంగా నిరసనను ఉధృతం చేస్తా ఉన్నారు. కాబట్టి జరగబోయేటటువంటి ఈ నీట్ పరీక్ష రద్దు యొక్క ఉద్యమంలో విద్యార్థుల గొంతుకగా మనమందరం కూడా మారాలి. విద్యార్థుల స్వరంగా మనమంతా నిలబడాలి. విద్యార్థులకు మద్దతుగా పోరాటం చేయాలి. మీరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి. ఈ వీడియోని షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. విద్యార్థుల భవిష్యత్తు కోసం గొంతెత్తండి.